హాయ్ హలో అందరూ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పేరు రవీందర్. జగన్ పేరెత్తగానే దూకాడు. అక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీల అభిమానులు ఎవరైతే ఉంటారో, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పాలనకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమంలో మరి వాళ్ళ పాలన ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి పైన నిత్యం వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి జగన్ అభిమాని అక్కడికి వెళ్ళి ఆ రోడ్డు పైన ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. మరి ఆ వీడియోలో మాట్లాడినటువంటి యువకుడు మనతో పాటు ఉన్నాడు, వెంకటేష్ ఆ యువకుడి పేరు. మరి తనతో మాట్లాడి అసలు అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏమన్నారు, తను ఏం మాట్లాడిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ చెప్పు, అక్కడ రోడ్డు పైన మాట్లాడుతున్నటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో వాళ్ళు ఏమన్నారు, నువ్వు వాళ్ళకి ఏం సమాధానం ఇచ్చావు? ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ జగన్మోహన్ రెడ్డి అభిమాని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అభిమాని అంటే నాకు ఆయన అంటే ఇష్టమే, నేను చెప్తున్నా. ఆయన అభిమానం అని చెప్పేసి ఆయన గురించి నేను మాట్లాడలేదు. ఎవరైనా మీరు సపోజ్ మీరు ఉన్నారు, మీరు మంచి పనులు చేశారు, మీరు చేయలేదని చెప్పేసి వేరే వాళ్ళు ఎలిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగోదు కదా. బాగోదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పనులు ఉంటే అవి కూడా చెప్తాం. యాక్చువల్గా నేను నా వీడియోస్లో కానీ ఇట్లో కానీ తప్పు ఉంటే చెప్తాము. ఏపీ యువకుడిగా మాట్లాడాను, నేను యువకుడుగా మాట్లాడినా. జగన్మోహన్ రెడ్డి అంటే నాకేం నొప్పి, ఆయన తిడితే నేను ఎందుకు దూకాలి? ఇప్పుడు కాదు, నాకేం పని అసలు? ఇప్పుడు ఎన్ని కేసెస్ జరుగుతున్నాయి? ఇప్పుడు ఆయన్ని తిడుతున్నారు అంటే నన్ను లోపలేస్తారని చెప్పేసి నేను అనుకోరా? వాళ్ళు అంతమంది ఉన్నారు, నేను ఎందుకు వెళ్ళి చెప్పాలి? నాకేం పని? నాకు యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా ఎవరైనా సరే ఈ పని చేశాడు, చేయలేదు, ఏం చేసిండు అంటే నేను అదే చెప్తున్నా. మీరు 14 సంవత్సరాలు మీరు మీ లైఫ్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు అక్కడ అసలు? వాళ్ళు లేదు, తను యాక్చువల్లీ జన సైనిక్, జనసేన సంబంధించిన అబ్బాయి. తను అడుగుతా ఉన్నారు, ఓన్లీ ఫాల్స్ ఎలిగేషన్ వచ్చి 6 నెలలే అయింది, 7 నెలలే అయింది. నేను అదే అంటున్నా, మీరు ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యి అసలు ఇంకా చాలా మాట్లాడుతాను, చూసా తగ్గుతాడు అని చూసా. తగ్గింది లేదు. ఏది పడితే అది అలాగే ఫాల్స్ ఎలిగేషన్ స్ప్రెడ్ అయిపోద్ది. ఎలాగైతే 14 లక్షల కోట్లు అప్ప అని చెప్పేసి నా ఫ్రస్ట్రేషన్ నా రాష్ట్రం గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి కాదు, నా రాష్ట్రం గురించి. 14 లక్షల కోట్లు అప్పండి అని చెప్పేసి ఫాల్స్ ఎలిగేషన్ వేశారు. 30,000 మంది అమ్మాయిలు అని చెప్పేసి ఫాల్స్ ఎలిగేషన్ వేశారు. 14 లక్షల కోట్లు అప్పని చెప్పేటప్పుడు మీరు ఎంత చూపించారు అసెంబ్లీలో? 7,12,000 కోట్ల రూపాయలు చూపించారు. అది ఇంకా తక్కువే, అది చూపించారు. మన అసెంబ్లీలో మీరు ఇచ్చిందే కదా, 6,14,000 కోట్లు అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు. ఇన్ని డేటా ఇచ్చినా కానీ మీరు 14 లక్షల కోట్లు అప్పు అయిపోయిందంటే పెట్టుబడులు పెట్టేవాడు పెడతాడా? సంస్థలు వస్తాయా? పెట్టి ఇక్కడ ప్రొడక్ట్స్ సేల్ చేస్తారా? చెయ్యరు కదా. అందులో ఇన్ఫ్లేషన్ హై ఉందని చెప్పి ఉద్యోగ అవకాశాలు వస్తాయా? రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారు. అది మాట్లాడుతున్నా నేను. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన వచ్చిన వేకి నాకు కొంచెం ఇష్టం ఉంది ఆయన అంటే. అభిమానం ఉంది. బట్ అక్కడ ఇష్యూ మాత్రం స్టేట్కి సంబంధించింది. వీళ్ళు ఏదైతే 30,000 మంది అమ్మాయిలు అన్నప్పుడు భయపడిపోతారు కదా స్టేట్ మొత్తం కూడా. అది నాకు నచ్చలేదు. వాళ్ళు అదే ఫాల్స్ ఎలిగేషన్, తను కూడా అదే చేస్తున్నాడు. నీకు కనీసం అసెంబ్లీ డేటా తెలియాలి, బడ్జెట్లో ఏమైనా వివరాలు పెట్టారా ఇది తెలియాలి. అవి మాట్లాడుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే ఇప్పటికీ కూడా నేను జగన్నే తిడతానంటే ఏంటి? అబ్బాయి ఏమన్నాడు, నువ్వు అడిగిన దానికి ఏం చెప్పారు వాళ్ళు అక్కడ? వాళ్ళ తర్వాత వీడియోలో తను కనపడ్డా? లేడు కదా, వీడియోలో లేడు, ఆన్సర్స్ లేవు, వెళ్ళిపోయాడు. తర్వాత మొత్తం కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం చెప్పుకుంటూ వచ్చా. తర్వాత ఇంక వెళ్ళిపోయాడు. నా ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఏదైనా సరే వీళ్ళు మంచి పనులు చేశారు, చేయలేదని చెప్పేసి చెప్పొద్దు, జరగలేదని చెప్పేసి చెప్పొద్దు. ఇప్పుడు ఈ కూటమి అధికారులకు వచ్చారు కదా, వాళ్ళ మీద ఫైర్ అయ్యా ఉంటున్నారు కదా, అంటే వాళ్ళు ఏం మంచి పని చేయలేదు ఇప్పుడు ఈ 5-6 నెలల కాలంలో? 5-6 నెలల కాలంలో నేను అదే అడుగుతున్నా. 5-6 నెలల కాలంలో ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి అన్నారు, December 1st మీకు ఇచ్చేస్తా అన్నారు, పోస్టింగ్ ఇస్తా అన్నారు. ఇంత మడికి ఇచ్చింది లేదు, నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అంటున్నారు, అంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి అల్లాడిపోతున్నారు. ఈ రోజు పేపర్లో, సాక్షి పేపర్లో నమ్మరంటున్నారు, కానీ మరి సాక్షి పేపర్ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు అలాంటప్పుడు వాడు కూడా రాశాడు 60,000 ఫీజు కడితే నువ్వు కాలేజ్కి రా అని చెప్పి రాశారు. మా తమ్ముడికి కూడా అదే పరిస్థితి. ఫీజు కట్టాలని చెప్పి ఫీజు రింబర్స్మెంట్ గురించి ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి 3,000 కోట్లు ఫీజు బకాయిలు పెట్టారని చెప్పేసి మాట్లాడారు. నువ్వు వచ్చింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా, నువ్వు క్లియర్ చేయి. నువ్వు సరే క్లియర్ చేసేందుకు డబ్బులు లేవు, పలానా డేట్ ఇస్తా అని చెప్పేసి కాలేజీకి చెప్తే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. జగన్ తప్పులు చేశాడు కాబట్టి ఓడిపోయాడు. తప్పులు చేశాడని చెప్పేసి ఓడిపోయి మేము అనుకోవట్లేదు. అక్కడ ఇంకో పాయింట్ కూడా మాట్లాడాం, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడని చెప్పేసి అలా కూడా అడిగారు. జరిగింది డిస్కషన్ జరిగింది. మేము ఎంత మంచి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అంటే, నేను ఈవీఎం స్కామ్ జరిగిందని నేను అనుకోవట్లేదు, కానీ ఎలక్షన్ కమిషన్ ఈవీఎంస్ మీద ఎందుకు మాట్లాడలేదు.
ఓకే. బాలినేని గారు వేశారు కదా, ఒంగోలులో నాకు వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేసి చూపించమంటే మేము కౌంట్ చేయము, మాకు పోలింగ్ పెడతామని చెప్పేసి ఎందుకు అన్నారు? ఓకే. ఎందుకు అన్నారు మీరు? ఈ అనుమానం ఉంది నీకు? ఉంది, ఖచ్చితంగా ఉంది. అదొకటి ఉంది. విజయనగరం సంబంధించి ఇంకొక ఆయన కూడా వేశారు. మరి చాలా హిందూపురంలో ఒకటే ఓటు వచ్చింది. ఎలా వస్తాయి నోట్స్? మీరు క్లారిటీ, మీరు మాకు పోలింగ్ పెడతాం అని చెప్పేసి అంటాం ఎంతవరకు కరెక్ట్? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం లేకపోతే ఎక్కడ ఉన్నాం? మేము వేసాము వీవీప్యాట్ స్లిప్స్ గుమ్మరిచ్చేసి లెక్కేసుకోండి, ఎంత బాగుంటుంది? ఓకే, బాగుంటుంది కదా ప్రజాస్వామ్యం. ఇప్పుడు నేనేది అడిగినా సరే నేను జగన్మోహన్ రెడ్డి అంటే గుడ్డలు నించుకోవట్లా. జగన్మోహన్ రెడ్డిని పచ్చిబూతులు తిట్టు, నేను మాట్లాడను. కానీ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఇప్పుడు ఈ రోజు కూడా జిఎస్డిపి కానీ లేకపోతే ఇంకోటి జీడిపి సంబంధించిన ఇష్యూలో కానీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఉంది స్టేట్లో. ఓకే. 2022 to 2023 నెంబర్ 1 ఉంది ఆంధ్రప్రదేశ్. మనకి 4 lakh GST రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి. 4 lakh GST రిజిస్ట్రేషన్స్ 2022 నుంచి 24 వరకు 4 lakh GST రిజిస్ట్రేషన్స్ అంటే మామూలు విషయం స్టేట్లో. అదొకటి. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ 20 లక్షల మంది వచ్చారు. స్టేట్లో ఏం లేకపోతే నీకు ఎట్లా వస్తుంది? ఇవన్నీ నువ్వు డేటా చూపించావు అనుకో, ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు, ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు వస్తాయి. నువ్వు స్టేట్ నాశనం అయిపోయింది, స్టేట్ బీహార్ అయిపోయిందని చెప్పేస్తే, ఇన్ఫ్లేషన్ ఉందని చెప్పేసి ఎవడు పెట్టుబడి పెట్టేవాడు రాడు కదా. ఎట్లా మీరు రాష్ట్ర ప్రదేశం దెబ్బతీయద్దని చెప్పేసి చెప్తున్నాను. జగన్ టార్గెట్ చేస్తూ రాష్ట్రాన్ని దెబ్బతీస్తున్నారు. నా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని 100 తిట్టు, పట్టించుకోను. ఎందుకంటే అది నీ ఒపీనియన్. ఓకేనా? నాకు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నది మాత్రం అన్న మాట వాస్తవం. కానీ నువ్వు వచ్చేసి నా ముందుకు జగన్మోహన్ రెడ్డిని తిడితే నేను నిన్ను తిడతానని చెప్పేసి అనుకోమా. నా పని నేను చూసుకొని వెళ్ళిపోతా. అంతే. స్టేట్ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతా. 30,000 మంది అమ్మాయిలు మన అసెంబ్లీలో ఎంత ఇచ్చారు మీరు? 46 మంది ఇచ్చారు. అదేం లెక్క అసలు? ఎట్లా మాట్లాడతారు? సోషల్ మీడియా అబ్యూజ్డ్ బిల్ అంటున్నారు. ఇప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాలంటీర్ల వ్యవస్థ వల్ల అంటే సోషల్ మీడియా అబ్యూజ్డ్ బిల్ కింద రాదా? మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ కింద రాదా? వస్తుంది కదా. మరి అవి కూడా చేర్చాలి. ఓన్లీ మీరంటాకేమో మీకు బావు ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. మీరు ఊహించుకొని 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పేసి అనొచ్చు. మీరు ఊహించుకొని 14 లక్షల కోట్లు అప్పు అయిపోయిందని చెప్పేసి అనొచ్చు. మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు మాత్రం ఊహించుకొని చెప్పకూడదు. అప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారని చెప్పేసి మేము లోపల వేస్తాం. ఓకే. సో అది అంటే ఇప్పుడు మాట్లాడిన ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది, చూసిన సోషల్ మీడియాలో బాగా కనిపిస్తా ఉంది. సో నీకేమైనా ప్రెజర్స్ వచ్చినాయా? ఎందుకు ఇట్లా మాట్లాడావు? మీ ఫ్యామిలీలో కానీ నువ్వు వర్క్ ఫ్యామిలీ ప్రెజర్ ఎప్పుడు ఉంటుంది. అసలు నీకేం అవసరం అని చెప్పేసి నా వర్కింగ్ భయపెట్టే వాళ్ళు ఇంకెవరైనా భయపెట్టిస్తున్నారా? భయపెట్టే వాళ్ళు ఎవరు ఫోన్ చేయ. వాస్తవానికి నేను ఎలక్షన్స్ ముందు నుంచి కూడా చేస్తున్నా. సోషల్ మీడియా ఏదుంటే అది చెప్తాను నేను. నాకు టార్గెట్ చేయను. ఫస్ట్ స్టేట్ గురించి వాళ్ళు ఏదైనా డేటా చెప్తే ఆ డేటా మీద నేను దానికి సంబంధించి రీసెర్చ్ చేసుకుని దాని గురించి పోస్ట్ చేస్తాను తప్పితే వ్యక్తిగతంగా ఎవరు జోలికి వెళ్ళను నేను. కాకపోతే ఒకసారి మాత్రం ఏపీ పోలీసులు ట్విట్టర్ హ్యాండిల్స్లో మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వాళ్ళు వేశారు. దానికి నేను మళ్ళీ క్లారిటీ ఇచ్చాను. మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఫోటో మీద వేస్తే సరిపోదు. దానికి సంబంధించి నేను వీడియోలో చెప్పిన పాయింట్స్ ఉన్నాయి అవి చెప్పండి అని చెప్పేసి చెప్పాను నేను.